అంతరార్థాన్ని వివరిస్తున్నాను వినవయ్యా అని శివదేవుల వారు చెప్తున్నాడు. అలా జ్ఞానాన్ని అందరికీ పంచేటువంటి వాడే పరమాత్మ కనుక మరి ఆ జ్ఞానం నీ ఒక్కడి సొత్తు కాదురా నాయన, మానవ జనం ఎత్తింది జ్ఞానం నేర్చుకోవడానికే అని హాయిగా ఆదమర్చి నిద్రపోయేటువంటి వాడి జుట్టుకు తాడు కట్టి లేక కడతాను, నీకంటే గోవునయంరా అని. తప్పే ఉంది అందులో. వాడి ప్రజల పాలన్నారు మన పూర్వీకులు, ఇప్పుడు అమ్ముకుంటున్నారు. కానీ ఎవరు వచ్చినా చల్ల పోసేది, పెరుగు పోసేది, పాలు పోసేది, వాళ్ళకు పోసినా కొద్ది వీళ్ళకి కూడలు పాడయ్యేది. అలాగే జ్ఞానం కూడా అనంతం కనుక అందరికీ ఇవ్వాలని చేసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. అది మానవతా ధర్మ. దాన్నే నేర్పుతున్నాడు కృష్ణ పరమాత్మ. కొడుకులు లేరని ఏడుకుంటూ కొడుకులు పుట్టపిస్తున్నానా, నన్ను భర్తగా చేసుకో, నీ కొడుకులు పుట్టాలని మీద పడ్డాడు, నీ భాగ్యం ఎంత అదృష్టం. ఎందుకు? భగవంతుడు గతి భక్త ప్రభు సాక్షి నివాస శరణం సృత్. ఆయనే గతి, ఆయనే భర్త, ఆయనే సాక్షి, ఆయనే సూక్తునికి జీవుడికి. భర్త అంటే భరించేవాడు. ఆయన భర్తగా చేసుకోలేవా? చిన్ని కన్నా ఆయన భర్తగా చేసుకొని ఆ ఫోటో ముందర దీపం ముట్టించి ఉదవతి ముట్టించి పూలతో పోయేసి బ్రహ్మాండమైనటువంటి జపం చేసుకో, తప్పకుండా నీకు కన్నయ్య లాంటి కొడుకు కొడతాడు. ఏమాత్రం సంశయం లేదు. ఏదున్నా నీ దగ్గరే ఉంటుంది నోటు, కానీ అక్కడే ఉండదు. తర్వాత అప్పుడే ఉంటుంది దైవ ద్వారం. తప్పేం లేదు కదా. చిన్న చిన్న దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూలదండలు వేసుకుంటే చిల్లర రాళ్ళకు మొక్క కూడా చెడిపోతావు. నా అలాంటి అక్షర పరబ్రహ్మాన్ని పట్టుకొని ధ్యానించరా గజేంద్రుల్లాగా అని చెబుతున్నాడు. తప్పేముంది అందులో? మరి హాయిగా భార్యాభర్తలు హాయిగా పడుకొని నిద్రపోతున్నారు. తీసుకొచ్చి పావును వచ్చి వాళ్ళు లేచి ఓ అని ఆ బట్టలను చూసిపోతుంటే చప్పట్లు కొడుతున్నాడు. కాలసర్పం వచ్చి కాటు వేస్తే జ్ఞానం అనే బట్టలని జారిపోతాయి బిడ్డ. ప్రయాణ కాలంలో కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది కనుక ఇప్పటి నుంచే మొదలుపెట్టు భగవద్జ్ఞానం అని సంకేతం ఇస్తున్నాడు భగవానుడు. పావనమూత్రం అదే. పాము ఏమిటి? కాలానికి నిదర్శనం. కాలసర్పం వచ్చి కాటు వేయకముందే ఉత్తిష్టో అత్తిష్ట ప్రాప్యపరాన్ని బోధిత. లే జాగ్రత్తలు గమ్ము, మాతృల దగ్గరికి వెళ్ళు, నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకో, ఆచరించు. తేలు పుట్టిస్తాడు, పుట్టాడా మరి? భగవంతుని మర్చిపోయి బడుద్దాయి విషయాలు వేస్తుంటే కష్టాలనే తేళ్లను వారిస్తాడనమాట. అప్పుడు కృష్ణ దేవుడా, రామచంద్ర, శంకర, అమ్మ, దేవుడమ్మ, ఏ దేవుడిని పడితే ఆ దేవుడిని ఆలోచిస్తారనమాట. అయ్యగారు చెప్తే అయ్యగారికి ఆచారం కూడా మంచి లేదయా అంటే నవగ్రహాలకు దానాలు చేస్తుంటాడు. అమ్మవారి గుడికి పోతాడు, దసరా నవరాత్రి, రాముని దగ్గరికి పోతాడు. కష్టం ఉన్నాడు కదా. కష్టం లేకపోతే కూర్చుని ఎందుకు దేవుడు ఎందుకు? నీ మనిషిలు ఎక్కడి వాడికి అవు. అది ఆయన సంకేతం. ఆదమరిచిపోయి సోమరితనంతో ఎవడైతే ఉంటాడో అగవాడికి తేళ్లను కనిపిస్తాడనమాట. అంటే కష్టాలు వెళ్ళే ప్రారంభం చేస్తాడు. కష్టం మన మంచిగా వస్తుంది, కానీ తెలియదు మనకు. దేవుడు పరీక్ష చేస్తున్నాడు, దేవుడు కష్టాలు పెడుతున్నాడు. దేవుడు అన్నప్పటి నుంచి అయ్యగారు చదువుమని విచ్చు సాధనాలు మూడు పెట్టిన లేదు. వారం తిరగకముందు నాకు దాన్ని కాలు విరిగిపోయింది. ఈడ పాడుగాడు విచ్చు సాధనాలు కాలు విరుగుతుంది. అది బిడ్డ, లేకపోతే కాలు విరిగింది కానీ లేకపోతే నీ ప్రాణమే పోవడం కొడుక. పాజిటివ్ ఎందుకు ఆలోచించవు? నెగిటివ్ ఆలోచన రాకూడదు. దైవం ఎప్పుడు కూడా నీకు అపకారం చేయదు అనే విషయం మనకి బాలకృష్ణ లీలలో తెలుస్తుంది కనుక అన్ని విధాలా భగవంతుడు కరుణామయుడు. కానీ కృష్ణ లీలలు చేసుకోవడం అందుకే కష్టం. మనకి రామాయణంలో రాముడు అంటాడు, ఆదర్శమైనటువంటి ఒక మర్యాద పురుషోత్తమునికి అవతారం ఇచ్చారు నాయన. నేను చేసినట్టు నువ్వు చేయి, నీకేనాటి ప్రమాదం లేదు. కానీ కృష్ణుడు ఎలా అన్నాడు, ఓరి నాయనా నేను చెప్పినట్టు చేయిరా. భగవద్గీతలు ఏం చెప్పా అంటే, కానీ నన్ను కాపీ కొడితే మాత్రం నాయన అయిపోతావు, నీ అడ్రస్ ఏముండదు. అంటే కృష్ణుడి జ్ఞానం, రామచంద్రుడికి కర్మ. కర్మ ద్వారానే జ్ఞానోదయం కావాలి నీకు. ఆ కర్మ ధార్మికమైనటువంటి ఒక మర్యాద కలిగినటువంటి ఒక ఆ భగవంతుడు అవతారం ఎత్తి 11,000 ఏళ్ళు తాను ఆచరించి చూపించాడు. ఆచరించి చూపాలంటే బాగా సమయం పడుతుంది. చెప్పడం ఎంతలో 120 సంవత్సరాలు మొత్తం చెప్పేవాడు. చంపవలసిన వాళ్ళు చంపాడు, ధర్మసాధన చేశాడు, భాగవసాగర్లోకి వెళ్ళినాడు కృష్ణ పరమాత్మ. అది రాముడికి కృష్ణుని కలిగే దైవతత్వం ఒకటే. రాజా రామచంద్ర భగవానికి దేవుడి దశమస్కంధమంతా వచ్చే శృంగార వర్ణం చూసి కంగారు పడకండి అని హెచ్చరించడం కొరకు ఇప్పుడు ఆపి 10 నిమిషాలు దానికోసం మీకు చెప్పాను అన్నమాట. ప్రతి శృంగారం లోపల బంగారాన్ని వెతుక్కోండి. పరీక్ష మహారాజా ఒక్కనాడు బలరాముడు వచ్చి, అమ్మా అమ్మా కన్నయ్య అన్నం తిన్నాడమ్మా, అన్నం
అన్నం తిన్నాడా? మనలో తిన్నాడు. వచ్చిందమ్మ తలకాయ ఉంచుకున్నాడు. కన్నా మన్నేటి భక్షించినావు నా నియమాలెందుకు పాటించలేదు? మన ఇంట్లో అన్నం లేదా, పెరుగు లేదా, వెన్న లేదా అని గడ్డిస్తుంది తలకాయ. నిన్నేరా మాట్లాడవు? తలకాయ వంచుకున్నావు ఎందుకు? అన్నయ్య చెప్తున్నాడు కదా, మనం తిన్నావా? అమ్మా ఏంది ఇక్కడ పోతుంది అంటున్నాడు కదా. ముగుదైన తల్లికి నిరదంట అయిన కుమారుడట. అంటే తల్లి ఏ మాటలు చెప్తే ఐసైపోతుందో కొడుకు కెరికే. శ్రీవంతురాలే యశోద, కానీ భగవంతుడి కంటే కాదు కదా. అమ్మా 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 మన్ను తినంగానే శిశువునో వెర్రినో కొంటెనో నమ్మజూడకు వీరి మాటలు మరి నన్ను ఒట్టంగా వీరి మార్గం గటించి చెప్పెదరు కాదేది మరీ అస్యగంధమగ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. అమ్మా అమ్మా మన్నేం తింటానమ్మా నేను చంటిపిల్లవాడిని అనుకుంటున్నావా? కొట్టేవాడిని అనుకుంటున్నావా? వెర్రివాడు అనుకుంటున్నావా? చిచి నేను మన్ను తినలే. మన్ను తిన్నా అని వీళ్ళు చెప్పంగా నన్ను కొడతావు కదా, వాళ్ళు ఆనందపడతామని చెప్పినాడు. కావాలంటే నా నోరు చూడు ఉంటుంది అందించినాను. అలాగా చూపు నోరు వద్దమ్మా. నాకు నమ్మకం లేనట్టే కదా నోరు చూపు అంటే, నా మాట మీద విశ్వాసం లేనట్టే కదా. నువ్వేంటిగా నా నోరు చూడు అని చూపు నోరు వద్దమ్మా. నా మాట మీద వద్దు, నా మాట మీద విశ్వసించు. సరే భగవంతుడు వచ్చి మనల్ని ఎంత బతినాడన్నా మనం అన్నాము. ఒక భక్తికి చూపిస్తాడు ఆయన, అందరికి చూపుడు నోరు. భగవంతుడు నోరు చూసామంటే నీ జన్మ ధన్యమే. చూపు కృష్ణ చూపాడు. నరేంద్ర అప్పుడు ఆ యశోదమ్మ నందగోపురం కాదు, పొలాలు చేరు 14 కోణాలు సూర్యుడు చంద్రుడు మొత్తం చూసింది. దిగ్భ్రమ చెందిపోయింది యశోదమ్మ. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో కలపన్నెరకయున్నదాననో యశోదాదేవిని గానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమై ఉండకేమి ఎదువో మహాచర్యంబు చింతింపగా మహాచర్యంబు చింతింపగా కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము. నా కొడుకు అనుకున్న ఎంత పిచ్చిదాని నేను, నా అంత మూర్ఖురాలు మరెవరు ఉండదు గోకులం లోపల. ఈయన సాక్షాత్ ఈశ్వరుడే గాని వట్టివాడు కాదు, సామాన్య బాలుడు మాత్రం కాదు అని అనుకోగానే వెంటనే వైష్ణవ మాయ వారేసినాడు. నా కొడుకునే ప్రేమించాలి కానీ దైవం కాదు. ఇలా అనుకున్నది 2 నిమిషాలకి మళ్ళీ చిచి ఇది ఏదో ఆలోచన వచ్చేదా నాకన్నా రాని కొడుకుని తీసుకొని పాలించిందయా పరీక్ష. గోపాలకృష్ణ భగవానికి రాజా. ఒక్కనాడు బలరాముడు కృష్ణుడు గోపాలుడు అలదరి ఎవ్వరు లేరు, అందరూ ఆటలాడుకోవడానికి వెళ్ళారు. చల్ల చేయాలి, చల్ల చేద్దామని చూస్తుంది పాపం. ఇక్కడి నుంచి వచ్చాడు కన్నయ్య. ఒక తీపెట్టిన చల్లగంటే బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. గమనించండి, మన పూర్వీకుల జీవన విధానంలో ఎక్కడ చూసినా కానీ వేస్ట్ 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 అనేది ఏది లేదు, వ్యర్థమైనది ఏది అంత పరమార్థమే. మన బతుకులే వేస్ట్, మన ఆలోచనలు వేస్ట్, మన విధానం వేస్ట్. ఆడి పంట ఉంటేవాడికి ఎంత ఎక్సర్సైజ్. చల్ల చేయాలంటే వట్టి వట్టి వాళ్ళు చేయలేరు, షుగర్ బీపీలు వాళ్ళు చేయలేరు, చల్ల చక్కెర వచ్చి కింద చేస్తారు. చలికాలం అయితే గోరువెచ్చ నీళ్లు పోయాలి, ఎండాకాలం అయితే చల్ల నీళ్లు పోయాలి, 3 నాలుగు తీవులు పెట్టాలి. ఆ కవ్వపు గుర్తుకి ఆ వెన్న ఇచ్చుకొని ఉంటుంది అనమాట. దాన్ని వెన్నను వేలు పెట్టి తీయాలి, దాన్ని వెచ్చబెట్టాలి, అప్పుడు నెయ్యి వెళ్తుంది. అది
ఇప్పుడు ఎక్కడికి కదంత అందులో పెడితే అది పెట్టి సిచ్యువేషన్ గర్రం తిరిగి వెన్నంత వచ్చి తీసివేస్తే పడిపోయింది. అది వేసుకొని తింటే అరుగులేదు. ఎందుకు అరుగుతుంది? కష్టమే నీకు ఎక్సర్సైజ్. రాజా రామచంద్ర భగవానికి ఏ వారం రోజులు మిగడ పెరగంతా ఉంటే చల్ల చేస్తున్నట్టు ఒక తీపి పెట్టింది. ఎక్కడి నుంచి వచ్చి కవ్వంలో పెట్టి అమ్మ నాకు పాలేవు విధవతల్లో ఎప్పుడేం చేసుకోవచ్చు అనుకొని కొడుకుని తీసుకొని ఆ కవ్వాన్ని దానికి గుంజ కట్టింది పాలిస్తున్నది. కుడుకని పాలు తాగుతున్నాడు కన్నయ్య. అలా పాలు తాగుతున్నాడు. ఇంతలోకే పాలు పొంగినాడు. గుస్సని శబ్దం వినాల్సిందడా. అర్ధ లీటర్ పాలు మనం అక్కడ పెట్టి దానికి ఎదురుగానే వంటింటికి ఎదురుగానే పూజామందిరం అయినంతలో ఎక్కువ పుస్తకం తప్పుడు రాగానే పూజ మీద కాదు పూలు వేసుకుని చూడ పూజను విడిచిపెట్టి వచ్చాయంటే గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోతాం. దగ్గర ఉండాలి. అందుకే ఉంటుంది కదా. భగవంతుని అగ్నిముఖం కనుక అగ్నికి ఎదురైనా దేవుడిని పెట్టుకుంటాం. అలాగే పాలు ఇస్తున్నదానే అదే బుస్సలు పొంగిందట. చూడు అరుగుతారు ఎన్నున్నాయో పాలు. ఆయన పాలు ఇచ్చే పిల్లవాడిని చను వాళ్ళకు దూరం చేసి కూర్చోబెట్టి పాలు తెచ్చుకోవడానికి బిడ్డ నాకు పాలు ఇచ్చడం కంటే పాలు తెచ్చుకు పెట్టారైంది నీకు. లోపలికి పోగానే ఆ కవ్వాన్ని ఎక్కినాడు. ఆ గుత్తి కుండ కలిగింది. కుండ వరిగిపోయింది. ఎన్నో దిక్కు చల్లో దిక్కు. ఆ కవ్వం వరకు పడింది. చేతులు నిండా వెన్నే, కాళ్ళ నిండా వెన్నే, బెత్తర అడుగులతోని ఇక్కడికి వచ్చే వరకు యశోదమ్మ బయటికి వచ్చే వరకు సెటప్ గెటప్ అంతా చేంజ్ అయిపోయింది. అయ్యో గంగర గడిచిపోయారా, ఎంత పని అయిపోయి. అటు ఇటు చూసేవాడు వాళ్ళంత దూరంలో గిట్ట అడుగులతో అన్ని వెన్న అడుగులు వాడు తొక్కుంటూ పోయినాడు. అదంతా బిత్తరి కట్టె ఉన్న సన్నపద కట్టె తీసుకుని వెంబడి పడ్డది. కోపం రాదా? ఎలా పోతున్నామే? ఆయన గబగబా కాళ్ళ గజ్జలు గల్లి అంటుండగా ఉరుగుతున్నాట. ఈమెది భారీ శరీరం యశోదమ్మది. స్తనభారమునడచ్చి కృషి అసలై జవ్వాడు మద్యంబుతో జనిత స్వేదముతో జలత్ కబరితో ప్రశ్నోత్తరీయంబుతో వరయాదక్షిణ యశోద కూడా వారి తిరిగే వారిందు వాగిడా. నరేంద్ర ఘనయోగింద్రమణంబుల వెనుగుణంగా లేని లీరారతు. భారీ శరమై పాపం. 4 అడుగులు కొద్దిగా వేగంగా వేగానే పడి జారిపోతుందట. ఆ 10 మందిగా చేసుకొని మళ్ళీ 2 అడుగులు వేసే వరకు పూలు జారిపోతున్నాయట. ఏం పోతుంది? ఏం ఉడుకుతుంది పాపం. పెద్ద భారీ శరమే. ఆయన గలగల అప్పుడే ఉడకబట్టే ఘన యోగింద్రుడు కూడా ఆదరకనేటువంటి ఉపేంద్రుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ యశోదమ్మ. అటు పోతే ఇటు, ఇటు పోతే అటు, అటు పోతే ఇటు దొరకలేదు. చివరికి చూశాడు అమ్మను కష్టపెట్టకూడదా, అమ్మను కష్టపెట్టడానికి చాలా పాపం అనుకొని దొరికినాడు శివపరమాత్మ. దొరకంగానే అప్పుడు దమ్ము తీసుకొని పరిటితో మొత్తం చెమటలన్నీ కూడా తుడుచుకొని చెయ్యి గట్టిగా దొరకబట్టింది. ఎక్కడికి పోకుండా చెల్లి తలకాయ పెంచుకున్నాడు సిన్సియర్. గంధను బట్టి మీరికన్నది, వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా ఎన్నడు వెన్నగానడట కదా, చూరత్వం బించుకైను నేరడట, అమ్మో ధరిత్రికి నేతులు గలరే. వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా. కృష్ణుడేనా నువ్వు? అమ్మ నా కొడుక, దొంగతనం అసలే నీలేదట కదా. ఆహా, నీలాంటి నేతలు ఎవరుంటారా నాయన? ఆ గోపికలందరూ వచ్చి నీ మీద ఫిర్యాదులు చేస్తుంటే నేను కాదనుకున్నా ఏదో అనుకున్నా కానీ గిట్టగా దొంగ నన్నే మోసం చేసావు. ఆ గోపికలను ఎంత ఏడిపిస్తున్నావు కూడా కన్నా దొంగ. ఎన్నంటే నిన్న వాళ్ళ ఎందరిలో నిన్న నువ్వే కదా అంటే మాట్లాడు తలకాయ ఉంచుకున్నాడు. వీనికి ఎట్లా శాస్తి చేయాలి అని అనుకుంటున్నాడు. సన్న బరిగ పెట్టి ఒక్కటి అంటిస్తున్నా, చిచి నా చెదరకు చక్కెర పెట్టా, దదే వస్తే నా కొడుకు దద్దు వస్తే ఎర్రగా దద్దు వస్తుంది, అమ్ము నేను కొనను. మరి ఏమైనా కొద్దిగా విరపించి భయపెట్టా అన్నా, అమ్ము అమ్ము రాత్రి అంటే కలవరించి జ్వరం వచ్చి నా కొడుకు. అన్ని ప్రశ్నలు వేసుకుంటాను, సమాధానాలు చెప్పుకుంటాను, ఏమి చేయవేండి మరి ఎట్లా, వీళ్ళకి ఏ విధంగా దండన చేయాలి ఆలోచించింది ఏం లేదు. వీళ్ళని రోలు కట్టేస్తేనే పనులు చేసుకోవచ్చు అని రోలుకు తాడు కట్టి ఆ తాను తీసుకువచ్చి బాలకృష్ణ బొజ్జ కడుతున్నాడు రాజా. అది 2 అంగుళాలు లక్కబడిన తాడు. మళ్ళీ తాడు తెచ్చింది 2 అంగుళాలు, మళ్ళీ తాడు తెచ్చింది 2 అంగుళాలు. ఇంట్లో ఉన్న తాళ్ళని నడిచే 2 అంగుళాలు మాత్రం లక్కబడుతుంది. ఏం బొద్దరానంత అభిపారేస్తున్నావు, ఈ బొద్ద నిండాలరా నీది. ఉన్న తాళ్ళని నడిచిపోయి ఏడుపు రాదా?
మనమైతే షాపు పోయి పడకరాపోను, అది వ్యవసాయం గొప్ప కనుక ఇంట్లో ఉన్నాయి ఇక్కడ లేని తాళ్ళు. ఆయన ఎన్ని తాళ్ళైనా వెళ్ళిపోవడం లేదు. ఏ పరీక్ష మహారాజా, బంధ విమోచనుడీశుడు, బంధ విమోచనుడీశుడు, బంధింప పెనంగు జనని పాటొచ్చి సుహృదు బంధుడుగావున జననీ బంధమున కట్టుబడియ సుమ్మా, కట్టుబడియ సుమ్మా. అందరి బంధనాలు దూరం చేసే జగద్బంధు కదా. ఈ అమ్మ అవస్థను చూడలేక ఇంత భోజనం కొంచెం దగ్గరికి అనుకున్నాడు. వాడు ఏతాడు సరిపోయింది, అమ్మ పీడ విరగడైపోయింది అనుకున్నది పాప. అయినా తెలుసుకోలేకపోయింది. చూశారా మాయ ఎంత గొప్పదో. కట్టేసింది, ఇక నేను పనులు చేసుకోవచ్చని వెళ్ళిపోయింది. అమ్మాడు వెళ్ళంగానే ఆ రోడ్ను లాక్కుండా బయలుదేరాడయ్యా. ఎక్కడికి అడుగుతున్నాడు పరీక్షిత మహారాజు. నారద మహర్షి చేత నలకూబర మణిగ్రీవులని ఇద్దరు గంధర్వులు మధ్య చెట్టుగా ఉండమని శాపం పెట్టాడయ్యా. నారదుల వారిని అవమానపరిస్తే 100 సంవత్సరాలు మధ్య చెట్లే ఉండండి అని శాపం పెట్టాడు నారద మహర్షి. కాళ్ళ మీద పడ్డారు. ఆయనలారా 100 సంవత్సరాలైన తర్వాత ద్వాపర యుగం లోపల శ్రీమన్నారాయణమూర్తి యాదవ కులంలో కృష్ణుడిగా పుడతారు. ఆయన దర్శనంతో మీ శాపం మీద పొందన్నారు నారదుల వారు. దేవఋషి మాటను వ్యక్తం చేయరాదు కదా. బయలుదేరాడు. రోజు లాక్కుంటూ బాలకృష్ణుడు తీసుకున్నారు. 2 చెట్ల మధ్యలోకి దిగానే అటో చెట్టు ఇటో చెట్టు పడిందయ్యా పరీక్ష మహారాజా. ఆ వేర్లలోంచి 2 గంధర్వులు లేచినారు. శిరస్సుపై చేతులు పెట్టుకొని కృష్ణ 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 బాలుడవే నీవు కాదు కాదు, అనాలంబుడవు అధిక యోగివి ఆద్యుండవు గదా. నీ తను స్థూలాకృతియకు ఈ విశ్వము నీ లీలా రూపమండ్రు నిపుణులు కృష్ణ. బాలుడవే నీవు కాదు కాదు. బాలకృష్ణ అంటారే బాలుడవ స్వామి కాదు, జ్ఞానానంద స్వరూపుడవు, విశ్వరూపుడవు, విశ్వగర్భుడవు కదా నువ్వు ఈశ్వరా. మాధవ ఎల్ల భూతాల్లో ఉండేటువంటి ఒక జగన్నాటక సూత్రధారి కృష్ణ కృష్ణ. తపస్వి వాక్యంబులు తప్పవయ్యే ఆని పొమ్మున గంటి వినిందుడా. తపంబులు పెన్ మము తావకీయ ప్రపన్నులంజేయుము భక్తమిత్ర. హే కృష్ణ, నారద మహర్షి వాక్యం తప్పలేదు. మరి ఆ నెపంతోనే నాడు నీ దర్శనవాక్యం మాకు దొరికింది స్వామి. మా తపస్సంతా ఫలించింది పరమాత్మ కృపానిధి కృష్ణ. మరి నీ పాదరాసన మమ్మల్ని చేసుకోవయ్యా అనగానే బాలకృష్ణుడు నాయనలారా గంధర్వులారా ఏం కావాలో కోరుకోండి. గతం అయిపోయి 100 సంవత్సరాలు మధ్య చెట్లయ్యి ఉండి కృష్ణనామాన్ని ఏమరకుండా ఒక సెకండ్ కూడా మరవకుండా కృష్ణ 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 అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడి చెట్లు కూడా జన్మెత్తి వచ్చినవే ఏదో పాపం చేసి ఉంటేనే వస్తాయి జన్మకు. అందుకే మానవ జన్మే ఉత్కృష్టమైనటువంటి జన్మ అన్నమాట. అనేక జన్మల సుకృతంతో వచ్చిన జన్మ మానవ జన్మ. పరిపూర్ణమైనటువంటి ఒక శరీరం మానవుడు ఒక్కడే. కనుకనే మానవ జన్మ జన్మెత్తుడు మానవ అని చెప్పడానికే మానవ జన్మ వచ్చిందన్నాడు గురుగారు. గోపాలకృష్ణ భగవానికి నాయనలారా గతం గలగా ఏం కావాలో కోరుకుంటున్నాడు. నలకూబరమణి గ్రీవుడు కోరుకుంటున్నారు కృష్ణ పరమాత్ముని. కృష్ణ నీ పద్యావళులు ఆలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరన్ పలిసేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మృక్కు చిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణం నీరేజ భద్రక్షణ.
మా ఇంద్రియాలన్నీ నీ కైంకర్యం చేయాలి. మాకు జన్మరాహిత్యం వద్దు, మోక్షం వద్దు. మేము జన్మించినా కానీ నీ పద్యాలు నీ శ్లోకాలే వింటుండాలి మా చెవులు ఎప్పుడు కూడా. మేము మాట్లాడే ప్రతి మాట నీకు సంబంధించిందే ఉండాలి స్వామి. మేము చేతులతో చేసే పనులన్నీ నీవై ఉండాలి. ఎప్పుడు నీ మూర్తిని చూసుకుంటూ ఉండాలి. మా పాదాలు నీ దగ్గరికి రావడానికే పనికి రావాలి. మా శిరస్సు ఎప్పుడు నీ పాదాల మీద నమస్కారం చేయాలి. నీ సేవ మీద మా చిత్తం సదా ఉండేటట్టుగా మాకు వరాన్ని ప్రకటించుకున్నాం. ఇస్తాను కానీ నాయన, కృష్ణ పరమాత్ముడు చెప్తున్న సందేశం ఇది, భాగవత సందేశం. తమ తమ ధర్మము తప్పగా ధర్మో రక్షిత రక్షిత, వాళ్ళ యొక్క స్వధర్మాన్ని అనుసరించబడేది తప్పకుండా ఆ స్వధర్మ పరిపాలన చేస్తూ ఉంటాడో. తమ తమ ధర్మము తప్పక సములై నన్ను నమ్మిరుగు సభ్యులకు బంధనములు దూరముగైగ చేసి నీ కోరికలను నెరవేర్తు సుమ్మా. తమ తమ ధర్మము తప్పక సములై నన్ను నమ్మిన జనులకు. 3 కావాలి. అందుకే బలిచక్రవర్తి దగ్గరికి పోయి 3 అడిగాడు ఆయన. 3 అడుగులు అంటే ఏమిటి? నీ దగ్గర 3 అనేకం ఉన్నాయి, ఏదన్నా ఒక 3 నాకు వారి, నేను ఇవాడిని అవుతా. ఇంటి మీద కావాలంటా గడిగడికి వచ్చింది పలకరిస్తుంటా, నీ యువక్షమాలను చూస్తా నేను. అబ్బో నీకు ఇస్తే నాకెట్లాగా? అరే ఎన్నో 3 ఉన్నాయి కాదా విధవా? అబ్బో ఆ 3 పని ఉన్నది, ఈ 3 పని ఉన్నాయి, నాకు అన్ని 3 పని ఉన్నాయి. వచ్చావు నీ కర్మ. ఏమిటా 3 గుణాలు? అమ్మో అవి తీస్తే దేహం ఉండదు. 3 గుణాలతో ముడిపెట్టి ఉన్నది ఈ దేహం. మరి త్రికరణాలు ఉన్నాయి కదా, మనస వాచా కర్మణ. ఈ 3 ఇస్తాను నీకు అని గిట్ట వీడంటే వీడి జన్మం ధన్యమైపోతుంది. కానీ ఇస్తాడు వీడు 3. నా మాటలు నాకే ఉండాలి, నా మనసు నాకే ఉండాలి, నా శరీరం నాకే ఉండాలి. కూర్చుకో. ఇంకా 3 నెయ్యి రాదా? ఏదది? దారేషణ ధనేషణ పుత్రేషణ ఈషణ త్రయాలనే కొడుక గవర్నయిరా అంటే భగవంతుని కరుణ ఏమిటంటే ఏదన్నా ఒక్క 3 వాడు నాకు ఇచ్చా అంటే వాడి 3 మొత్తం నేను తీసుకుంటాను. 3 అంటే మనస్సు. ఈ 3 ఇచ్చిన తర్వాత వీడు అవుతాడా? సర్వం ఇవ్వబోతే అవుతుంది వీడికి. కానీ ఇవ్వనే వాడు. ఇవ్వడం మొదలు పెడితే ఇచ్చుడే ఉంటుంది. అది ఇక్కడ ఉంటాడు అన్నమాట. ఆ 3 కావాలి భగవంతుడికి. తమ తమ ధర్మము తప్పగా సములై నన్నెవడైతే నమ్మి ఉంటాడో వాడికి మొత్తం ఇస్తాము అన్నాడు. నమ్మకం ఉండాలి, సమత్వం కలిగి ఉండాలి, మన ధర్మంలో మనం ఉండాలి. గోపాలకృష్ణ భగవానికి జై. అడిగినవన్నీ ఇచ్చి పారేసినాడు. అదృశ్యమైనాడు. గోపాలుడు యశోదానందరూ అందరూ వచ్చారు. అరే వాన లేదు, గాలి లేదు, చెట్టు ఎట్టబడే కింద. అందరూ అంటాడు కదా, చెట్లు అడబడ్డే కానీ ఇడిపడ్డా మాకు కూర్చొని బతుకున్నా ఎంత పని అయిపోయాయి అని పాపం మనుషులు తిరిగి అనుకున్నారయ్యా. కృష్ణ పరమాత్మ యొక్క మాయను తెలుసుకోలేకపోయినారయ్యా పరీక్ష మహారాజా. ఒక్కనాడు వృద్ధనందుడు అంటే గొల్లవాళ్ళందరిలో బృందావనంలో గొప్పవాడు ఆ రేపల్లిలో. నందా, ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఆపత్తుల మీద ఆపత్తులు వస్తున్నాయి. మన పూర్వజన పుణ్యం ఏందో కనుక ఈ మానవాడికి ఏం కాలే, మనకేం కాలే. కానీ ఇక మనకి రేపల్లి అచ్చి రావడం లేదు కనుక దగ్గరే ఉన్న బృందావనానికి షిఫ్ట్ అయ్యామన్నారు. అందరికి వెళదాం. వాళ్ళకి ఏం స్లాప్ కుంపలు కనుక బాగా అమ్ముకోవాలి, వీటిని కూడా కొట్టాలి ఎట్లా అని. 2 బండ్లు అయితే ఒక ఇల్లు. ఓ బండిలో వాసాలు, ఇంకో బండిలో తుంగ. మొత్తం ఒక్కనాడలో మొత్తం షిఫ్ట్ చేసినారు. బృందావనంలో కూడా ఇల్లు వేసుకున్నారు. అందరు బృందావనంలో ఉండడం. అయిన రోజు గోవురం గాయడం, పొద్దుకు వచ్చడం. ప్రాతకాలం వెళ్ళి ఇంత పిరికెడు తిని ఇంత సర్ది పట్టుకొని అది చిక్కంలో పెట్టుకొని ఆ చిక్కాన్ని కట్టెకు వేసి ఆ కట్టెను భుజాన పట్టుకొని రోజు గోవుర గాయపడం. బలరాముడు, కృష్ణుడు, గోపాలు అందరూ కూడా. మహారాజా ఒక్కనాడలా బయలుదేరి వెళ్ళినారు. గోవులన్నీ వేస్తున్నాయి. అందులో కొత్తగా ఒక లేగ కనబడిందట. వత్సాసుడు అనేవాడు లేగ రూపంలో వచ్చాడు. అది గమనించాడు కృష్ణయ్య. అన్నయ్య, ఈ లేగ చూడు ఎంత అందంగా ఉందో. ఇది ఒక మంచి లేగ. ఆహా, ఎంత అందంగా ఉంది లేగ. ఇది ఒక మంచి లేగ. విన్నుడెంతయో నొప్పెడు నంచుడాసి. దానికి అంగడోలు బట్టి కొనుక్కుంటూ బుదరిస్తున్నాడు అనమాట. ఇది ఒక మంచి లేగ. విన్నుడెంతయో నొప్పెడి నంచుడాసి.
చదు పదములు తోకయును బిగియబట్టి జలంగి విరలంగ ప్రాణుతో చదియక ఒక్క పెట్టుకొని చంపే కుమారుడు లేక రక్కసున్ ఉదరించినట్టు చేసి మెలకు పుడికి పుడికి నారకాన్ని పడుకుంది చెట్టు గోనాథుడి కింద పడ్డాడు వస్తాడు. వీడి తమ్ముడున్నాడు బకాసురుడు, కొంగ పెద్ద ముక్కు పెట్టుకుని కొంగ రూపంలో ఉన్నాడు. మీ అన్నగాని మూత పెట్టే కూడా నీవంతుకొని చిన్నగా ఇవన్నీ ముందరికి వచ్చినాడు. లటుకున మింగాడు వాడు. మింగి లోపలికి పోగానే శరీరం పెద్దగా చేశాడు. మింగుదామంటే మింగుడు కూడా లేదు, కప్పులాంటే బయటకు వచ్చింది. బకాసురుడు ఒడిచాడు. రాజా వత్సాసుర బకాసుర సంహారం చేసినాడు కృష్ణ పరమాత్మ. ఆ నందనందని మీద ముక్కోడి దేవలంతా చంద్ర మల్లిగాని కుసుమవర్షాన్ని కురిపించి జై జై ధ్వానాలు చేసినారయ్యా రాజా. ప్రేమ్సే బోలో గోపాలకృష్ణ భగవానికి. అలా జై జై ధ్వానాలు చేస్తూ ముక్కోడి దేవతంతా పొలవన కురిపించారయ్యా. ఆ గోపాలందరూ చదువులు పట్టుకొని పోతూ కృష్ణ సందర్శనం చేసుకుంటూ కృష్ణుడిని తన్నుకుంటూ గుద్దుకుంటూ వేళాకోళం చేసుకుంటూ ఆయన శరీరాన్ని అంటుకుంటూ పోతున్నా ఆ గొల్ల వాళ్ళ అదృష్టం ఏమని చెప్పమంటావయ్యా అంటున్నారు సఖదేవుల వారు. ఎందుకు రాజా నేను ఎన్నటునైనయో గిరిబులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులగానరో అట్టి శ్రీగరిన్ కౌగిట చేర్చుచు చెట్ట పట్టుచు తన్నుచు గుద్దుచు నవ్వుచు పైబడి గుడి ఆడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములెంత యొప్పునే ఎన్నడునైనా యోగిని గులెవ్వని పాద పరాగలేశము కన్నులగానరో. అనేక జనములు కొట్టి యోగ మార్గంలో వెతుక్కున్నా దొరికిన జగన్నాథుని దొరికించుకున్న ఈ గొల్లవాళ్ళు ఆయన పక్కపడి నడుచుకుంటూ శరీరాన్ని రాక్కుంటూ ఆయన స్పర్శనం దర్శనం ఆయనతో సమానం చేసుకుంటూ వేళాకోళం చేసుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటూ పోతున్నారు. ఆ గొల్లవాళ్ళ అదృష్టం ఏమని చెప్పుకుంటావయ్యా పరీక్ష మహారాజా. అలా బయలుదేరి వెళ్ళి ఒక్కనాడు గోవులు మేస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం వెళ్ళింది, చల్లని తిన్నారు. అఘాతుడు అనే రాక్షసుడు కొట్టగిరివై ఉన్నాడట. పెద్ద నోరు తెచ్చి ఉన్నాడనమాట. మీదికి కిందికి నోరు తెచ్చి ఉంటే పాప ఈ గోపాలందరూ ఎండపూట అరే ఇది కొండ బిలంరా చల్లగా ఇందులో పోదాను రండి అని అందరూ పోతున్నాడు. అందరూకి కృష్ణ పరమాత్మ చేసినాడు. అయ్యో నా మిత్రులందరూ కూడా నేనున్నానని నమ్మకంతో వెళ్ళిపోతున్నారే, ఈ దుర్మార్గుడు నేను అగాధునికి వీళ్ళని అప్పచెప్పి నేను ఇంటికి పోతున్న వాళ్ళి వీళ్ళ తల్లు నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలబ్బా అని విచారం చేసిన కన్నయ్య మెల్ల చివరిసారిగా తాను కూడా వెళ్ళాడు అక్కడికి. అందరు లోపలికి వినారు. ఇక కృష్ణుడు వస్తే నోరు మూతామని చూస్తున్నాడు అగాధుడు. మూయించేందుగా వచ్చాడు. ఈయన వచ్చి కంఠం దాకపోయినాడు. నూరు మూతానగా నూరెంత వెలుపున్నదో అంత వెలుపు శరీరాన్ని పెంచినాడు కృష్ణస్వామి. శ్వాస ఆడకుండా కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నెత్తురుగక్కుంటూ ఈ కడపాయింట పట్నవలి చచ్చిపోయినాడు ఆగాధుడు. గోపాలకృష్ణ భగవానికి ఆ కడుపులోంచి గోపాలందరూ బయటికి వచ్చారు. ఆహా కృష్ణయ్య మమ్మల్ని చంపకుండా నమ్మ కాపాడావయ్యా, లేకపోతే అగాధుడు మమ్మల్ని చంపేపారు. అమ్మో అమ్ము ఎంత కొండ జలోపం ఇది అని ఆ టిఫిన్ క్యారేజీలు ఉండే కంచాలు ఉన్నాయి కదా, వాటిని ఉల్టా వారేసి కొట్టుకుంటూ కుష్టుతుంటూ దొరుకుంటూ భజన చేశారయ్యా రాజా. ఆ మాద్యములు ఆ మహాజేరవంబా పాటలాయాటలు దేవజేష్ఠుండు పద్మజుండు విని సంప్రీతితో బృందావన భూమికే తెంచి చూసే. అనేక యుగాల్లో అగాధుని చంపడానికి ఎవడు ముందుకు రాలేదేరా, అగాధుని చంపాడు బాలకృష్ణ చూద్దామని బృందావనంలోకి వచ్చాట బ్రహ్మ. ఆ బ్రహ్మ వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం మర్చిపోయినారయ్యా ఈ గొల్లవాళ్ళు. అంటే 6 సంవత్సరాలు జరిగిన కాలాన్ని 5 సంవత్సరాలు అనుకున్నారట. ఇదేమిటా సంవత్సరం మర్చిపోవడం ఏంటి దీని మరి అయ్యా. ఒక్కనాడు మధ్యాహ్నం వెళ్ళయింది. మిత్రులందరినీ గోపాలందరినీ పిలిచినాడు కృష్ణ పరమాత్మ. ఆయనలారా ఎండలో చాలా అలసిపోయినారు కదా, రండి గోవులు అక్కడ మేస్తున్నాయి అయ్యా, కొన్ని నెవరు పెడుతూ ఉన్నాయి, హాయిగా మనం ఈ శిఖరాసనంలో కూర్చొని భోంచేద్దాం రండిని. పత్రపత్రాకారంలో గుండ్రగా కూర్చున్నాడు. మధ్యలో కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు.
ఆయనను చూసుకుంటూ మనం అందరం తినచ్చని చుట్టూ గోపాలందరూ కూర్చున్నాడు. ఎవరు తెచ్చుకుంటే విడిచిపెట్టినాడు. కృష్ణ పరమాత్మ కూడా తీసి తన మీద ఉన్న కట్టెని కింద పెట్టి దానికి ఉన్న చిక్కన్లోంచి ఆ డబ్బాను తీసి చేతిలో పట్టుకొని పిల్లంగురైన బొడ్లో చెప్పుకొని ఓపెన్ చేశారు. భోజనాలు చేస్తున్నారు. ఇలా భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. మరి అనంతపురంలో గోవులు అవ్వకుండా అయిపోయినాయి. కన్నయ్య కృష్ణయ్య మన గోవులు లేవయ్యా, మేము కొడుకొని వస్తాం, మీరు అందరూ కూర్చోండి, మీరందరూ వంచేయండి, నేను పోతానన్నాడు. పెరుగు అన్నం మామిడికాయ తప్పు కలిపినటువంటి అక్కడ సందుల్లో పెరుగన్నం వీడి ఉన్నది కదా, గడ్డ పెరుగు మామిడికాయ ఆవా వాక్కతోనే మ్యాచింగ్ అవుతారు అన్నమాట. దాన్ని కలుపుకొని తిని ఆ సందులోంచి పెరగన్నం ఉంటుండగా కింద డబ్బాలు పెట్టి ఇగో ఇక్కడనే గరిక వేసినాయి, ఇక్కడనే ఎవరు పెట్టినాయి, ఇక్కడే నీళ్ళు తాగినాయి, ఇదే అని బృందావనం అంతా తిరిగినాడు కృష్ణ పరమాత్మ. కానీ గోవులు కనబడలేదు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చారు, గోపాలు లేరు. ఎక్కడికి పోయినాడు అప్పుడు వీళ్ళు? బాలకృష్ణుడు ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసినాడు. ఓహో, బ్రహ్మదేవుడు వంచాడా మనలా? వంచకు పని లేదు కానీ పని కలిగించుకున్నాడు కనుక మళ్ళీ నేను వెళ్ళి బ్రహ్మదేవా నా గోపాలను ఇయ్యవయ్యా, నా గోవులను ఇయ్యవయ్యా నేను అడుగుతానా? ఇట్లాంటి బ్రహ్మను ఎంతమంది సృష్టించలేదు నా జీవితంలో. వీడొక లెక్కన నేనే పుట్టిస్తానని చెప్పి ఎన్ని గోవులు పోయినాయో, ఎంతమంది గోపాలు పోయినారో అన్ని రూపాయలు తానే ఇచ్చినాడు. ఏ తల్లి దగ్గరికి ఏ కొడుకు పోవన్నా ఆ కొడుకే పోయినాడు. పొరపాటున ఇంకో కొడుకు పోలే. యాజ్ ఇట్ ఈజ్గా గోవులు గోపాలు అయ్యి 1 సంవత్సరం క్రీడించాడయ్యా పరీక్ష మహారాజా. భూలోకంలో సంవత్సరం అంటే బ్రహ్మకు 1 నిమిషం. ఆయన తెలుసుకున్నాడు సంవత్సరం అయింది కదా, పరిస్థితి ఎలా ఉందో చూద్దామని బృందాంలోకి వచ్చాట పాపం. వచ్చి చూసేవారికి ఇంకేముంది, అక్కడ ఉన్న గోవులు గోపాలందరూ కూడా బృందావనంలో ఉన్నారు. అరే ఇదేం సంగతి ఆశ్చర్యపడ్డాడు. 4 మొగాలు ఆన్ తెరిచాడు బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ కదా. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మ పంపునగాని బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మ లేదు సృజింపగా, బ్రహ్మ నేను సృజింపనుండొక బలవత్సగదంబమే, బ్రహ్మ మందు జనించెనొక్కడ బ్రహ్మమైనది చూడగా, బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. 84 లక్షల జీవరాశులు రావాలని రావాలి. మరి ఇంకో బ్రహ్మ చేశాడా అంటే ఇంకో బ్రహ్మ వెళ్ళాడు. ఇక్కడ నేనే బ్రహ్మదేవుని ఒక్కడిని. మరి నూతన సృష్టి ఏ బ్రహ్మదేవుడు చేశాడు? నేను చేయకపోతే ఇంకో బ్రహ్మ లేకపోయా? మరి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? 50 సంవత్సరాలు దాటింది నా జీవితంలో, ఇటువంటి నూతన సృష్టి నేను ఎక్కడా చూడలేదు అని విస్మయపడ్డాడు బ్రహ్మదేవుడు. ఏమైతుందబ్బా, నా బ్రహ్మలోకంలో ఉన్న బాలులే ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న గోవులే ఇక్కడ గోవులు ఉన్నాయి అని 4 ముఖంబులప్పుడు కూడా చతుర్ముఖ బ్రహ్మ విస్మితుడయ్యి ఒక్కసారి సకలేంద్రియంబులకు వెక్కసంబైన కళ్ళు మూయాడు. సప్తగుణంలోకి వెళ్ళినాడు. ఏమైనా తెలుసుకోవాలంటే యుగంలోకి పోవాలి. ఏ పరమేశు తేజమున ఈ శజరాచరమైన లోకము ఉద్దీపితమయ్యనా, అట్టి విభుతేజము కన్నుల దక్క చూడగానోబగా పారవశ్యము నందుతూ సంస్థమిదాగిరేంద్రియుండయి పరమేష్టి మై మరచే అప్పుడు చిత్రపు రూపు కైవడిన్ననింగా. ఏ తేజస్సుతో సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తున్నారో, ఏ తేజస్సుతోని అగ్నిదేవుడు ప్రకాశిస్తూ వాయువు ఇస్తుందో అటువంటి ఘనమైనటువంటి ఒక తేజస్సును చూడలేకపోయినాడు బ్రహ్మ. ఆహా, ఎంత మోసపోయినా నేను అనుకున్నాడు. చెట్టులో పుట్టలో పశువులో గోపాలలో కూడా బాలకృష్ణ కనబడుతున్నాడు బ్రహ్మదేవుడికి. హంసవాహనం దిగి విరించి ఆ యొక్క బాలకృష్ణ పాదాల మీద పడుతున్నాడు. పడుతున్నాడు లేస్తున్నాడు, పడుతున్నాడు లేస్తున్నాడు. శుద్ధికరణ లేదట. ఆహా, పరమాత్మ ఏ కృష్ణ, నా తండ్రివే నువ్వు, విష్ణుదేవుడవు, నారాయణమూర్తివే కదా స్వామి, తెలుసుకోలేకపోయినాను, తప్ప ఇది నేను క్షమిస్తున్నాడు బ్రహ్మ. కృష్ణ కృష్ణ
నన్ను మన్నించి భవజనంబులకు ఆనందము నిండించు నీ తను రూపం బిదే నా మనమున గచ్చించెంబయ్య కృష్ణ నన్ను మన్నించుమా ఈశ్వరా కృష్ణ కృష్ణ మాయలు గల్గు వారలను మాయల వెట్టడి ప్రోడా దైవతత్వాన్ని బ్రహ్మ చెబుతున్నాడు, ఆలకించి వినండి. నిద్ర వస్తే నీళ్ళు రాసుకోండి, మంచినీళ్ళు దొరకదు మీ జీవితంలో. దశమస్కందం, పోతన భాగవతం, మందార మకరందం. కృష్ణ మాయలు గల్గు వారలను మాయల వెట్టడి ప్రోడా నీ మహిమ మాయగలంచి నీ మహిమ మానమును జగనంచు నేరమి చేయగవు నితిన్ కర్ణ చేయుము కావము యోగి రాజా. మాయలు గల్గు వారలను మాయల వెట్టడి ప్రోడా. నువ్వు ఇంకోటికి మాయ చేస్తే నీకు ఆయన మాయ చేసి కొడతాడు అనమాట. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ఇన్నేదో మాయ చేసి గమ్మ చేద్దాం అనుకున్నాను, నా మాయలు నేనే పడిపోయినానయ్యా. యోగేశ్వరేశ్వర కృష్ణ నన్ను మన్నించుమా సర్వేశ్వర నే రజోగుణ జనితుండ సుమ్మా మూడుడను. రజోగుణం ఎంత నిండేమో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. అయినా పరంధామా నా తండ్రి కదా నువ్వు. కడుపు లోపల ఉన్న పాపడు దండుతూ ఉంటే కన్న తల్లి బాధపడుతుందా, తిరుగుతుందా, అసహించుకుంటుందా? నా కొడుకు తిరుగుతున్నాడు నా కడుపులోని మురుస్తుంది గాని నేను నీ పుత్రుణ్ణి కదా కృష్ణ నన్ను మన్నించుమా. హే పరంధామా ఈశ్వరా నారాయణుండవు, నీవు ఆది నారాయణుండవు. జలమునారము జీవజయమునారమందు నీ ఉంట నీ అందది ఉండయును నీవు నారాయణుండవైదివి. నారమునగా నీళ్లు, నీళ్లలో తానుంటాడు, తనలో కూడా నీళ్లు ఉంటాయి కనుక నారాయణుడు అని పేరు వచ్చింది ఆయన. కనుక నీళ్లు జీవకోటికి ఎంత అత్యంత ఆవశ్యకమో తెలుసుకోండి. భాగవతం చెప్తే విని, డాక్టర్ చెప్తే వింటారు. అయ్యా రోజు 5-6 లీటర్ల నీళ్ళను తాగవయ్యా, నీకు మూత్రపిండాల రోగం రాదు. ఏమని తాగుతా డాక్టర్ సాబ్, ఏమని తాగుతా, పట్టకుండా తాగుతా కదా తాగు ప్రాణవిధి. భాగవతం చెప్తే తాగుతావు, గౌరీ చెప్తే తాగుతా ఆవిడ తాగు. డాక్టర్ చెప్తాడు కదా తాగు. నీళ్లు బాగా తాగవయ్యా, వాటర్ థెరపీ. ఓకే సార్, ఐ కెన్ ప్రొసీడ్ సార్. ఓకే సరే, డాక్టర్ చెప్తే ఓకేనట, భాగవతం చెప్తే మాత్రం నీకే అంటే చెయ్యాలి. దివ్యమైన సందేశం ఎవడు వినాలి? అది భగవంతుని యొక్క స్వరూపం. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః. కనుకనే మనం నరులమైనాం. నారములైన కలిగిన నారాయణమూర్తి యొక్క అంశతో మనం జన్మించాం. కనుకనే నరుడు అని వాళ్ళని అన్నారు, నారాయణ అని ఆయన 100%. అక్కడైతే 10% మనకు ఏ అంశతో పెట్టామో ఆ అంశనే మళ్ళీ అందులో వెళ్ళిపోవాలి. కానీ దానికి ఆపోజిషన్ చేసి పారేస్తాం. ప్రకృతికి సహజత్వాన్ని దూరం చేసి అసహజత్వాన్ని బింబజేస్తున్నాం. కనుకనే మన జీవితాలన్నీ కూడా అసహజత్వంగానే వెళ్ళిపోతున్నాయి, ఆర్టిఫిషియల్ అయిపోతున్నాం. బ్రహ్మ అన్నాడు, స్వామి నువ్వు నీళ్ళల్లో ఉంటావు కనుక, నీళ్ళలో నీళ్లు ఉంటాయి కనుక నారాయణుడనే పేరు వచ్చింది కదా పరంధామా నీకు. అనేక దివ్యావతారాలు ఎత్తుతూ ధర్మ సంస్థాపనం చేసేటువంటి ఈశ్వర నీకు నమస్కారం చేస్తున్నాను. దేవా కృష్ణ నీ చరణ ప్రసాద కనలబ్ధింగాక లేకున్న ఉండే వెంటందను నీ మామహిమ ఊహింపంగయవానికి. నీ పాద ధూళికి చెత్త తగిలితే దాడు వాడు ధనుడైపోతాడు, లేకపోతే నీ మాయ తెలుసుకోలేడు ఎవడు కూడా. పరమాత్మ నాకు కూడా గదయ్యవయ్యా కోరుకుంటున్నాను. నాకు ఎందుకు ఇచ్చారు ఈ బ్రహ్మ పదవి అంటున్నాడు బ్రహ్మ. కృష్ణ కృష్ణ కృష్ణ
బ్రహ్మ పదవి నాకు వద్దయ్యా. ఏలా బ్రహ్మ పదంబు నాకు కృష్ణ వేదములకు వీక్షింపగరాని నిన్ను ఈ మందలో ఈ లోకమున ఈవనంతరమందు కృష్ణ 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 ఎంచు ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు. ఈ వ్రేలందు ఒక్కని పాద రేణువులు నాపై పరివేష్టించిన జాలదే కృష్ణ. ఏలా ఏలా బ్రహ్మ పదము నాకు. నా దగ్గర వేదాలున్నాయి కానీ నువ్వు లేవు. వేదాలకు దొరకని నిన్ను ఈ మందలో ఈ బృందావనంలో దివ్యమోహనాకారమైనటువంటి ఒక నీ దర్శన భాగ్యాన్ని చేసుకుంటూ నీ రూపాన్ని చూసుకుంటూ నీ నామాన్ని కృష్ణ కృష్ణ అనుకుంటూ నీ పాదాల దగ్గర ఉన్న ఈ గొల్లవాళ్లకు ఆహా వీళ్ళ పాదధూళిని గీత పెట్టుకుంటానయ్యా, నాకు వద్దయ్యా ఈ బ్రహ్మ పదవి అన్నాడు. ఇంద్ర పదవి, చంద్ర పదవి, బ్రహ్మ పదవి, ఈ పదవులలో కూడా ఏం ఆనందం లేదని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఇక్కడ బ్రహ్మ పదవి కంటే మించిన పదవి లేదుగా. పదవులు వచ్చిన కొద్ది కళ్ళ కనరావు, చెవులు వినరావు గనక నా దౌర్భాగ్యమైన బతుకులో ఏమున్నది నాకు కృష్ణ. బొమ్మను చెయ్యా, రాతరాయాముడి వెయ్యా, మూడే పళ్ళు, ఈ ముష్టి మూడి పళ్ళు ఇచ్చినందుకు రయోగుణం ఎందుకు పెట్టినావయ్య తండ్రి. ఏలా బ్రహ్మ పదము నాకు నగదు. బ్రహ్మ పదవి వచ్చాడంటే ఏ పదవి ఆనందం కలిగిస్తుందో విజ్ఞానవంతులు తెలుసుకోగలుగుతారు. ఇక భగవంతుని దాస పదవే ఆనందం, భగవంతుని పాదాల దగ్గర పడి ఉండే పదవే గొప్ప పదవి అని కాళ్ళ మీద పడుతూ వేస్తున్నాట. ఏ మానవా, నిన్ను హింసించిన పూతనాదులకు మున్నీమేటి సంకేతమిచ్చిన నీకు పాలిళ్ళల్లో విషం పెట్టుకొని వచ్చి నిన్ను చంపడానికి బలత్కారంగా వచ్చినటువంటి పూతనకే నీ పరమ పదవి ఇచ్చావే. మరి నీకు పురదార పుత్ర గృహగో స్త్రీ ప్రాణ దేగాదులెల్ల వంచింపక ఇచ్చిన ఈ గోపకులకు లక్షింప ఏమిచ్చదవో అని సంశయించదను మాధవా మాధవా. ఆ పూతనకే ఆ పదవి ఇచ్చావే, మరి సర్వము నీకే సమర్పించి మరి ఉన్నటువంటి పాదాల దగ్గర ఉన్న ఈ గొల్ల వాళ్లకు ఏం పదవి ఇస్తావని నేను సంశయపడుతున్నానయ్యా అన్నాడమ్మ. నీకు కల్పపర్యంతం నమస్కరించదా. కల్పపర్యంతం అంటే నేను బతికినంతసేపు, కల్పం అయిందంటే బ్రహ్మ వెళ్ళిపోతాడు, కొత్త బ్రహ్మ వస్తాడు. మళ్ళీ నాకు ఈ సమయం దొరుకుతుందా, మళ్ళీ నా బీజులు నేను పడతాను. మన సంసారంలో పడ్డట్టు ఆయనకు లేదా సంసారం, ఆయన సంసారం పగలల్లో బొమ్మలను చేయ, ఈ పని చేయ, రాత్రి పడుకున్నాడు, అప్పుడు పడేయం. మళ్ళీ పొద్దున లేవా ఆవరించా, వేదాలు లెక్క పెట్టుకొని మళ్ళీ మొదలుపెట్టాడు డ్యూటీ. కనుక నాకు బద్దయ్యాయి బ్రహ్మ పదవి పాడగాను, పదవి లేవద్దన్నాడు బ్రహ్మ అని అనేక విధాల నమస్కారం చేసి బ్రహ్మ వెళ్ళిపోయినాడు. మరి పరమాత్మ మళ్ళీ రాగానే కృష్ణ రామయ్య రామయ్య నీ కోసం చూస్తున్నాం. ఏడాది అయిపోయింది, 6 ఏళ్ళు అయిందా అని 5 ఏళ్ళే అనుకున్నారయ్యా. మరొక విష్ణుమాయ అంత గొప్పది రాజా. శాఖ పుష్ప ఫల భ్రాంతమైనటువంటి యొక్క బృందావనం లోపల గోవులం కాస్తూ బృందావనాన్ని అణువణువు పవిత్రం చేస్తున్నటువంటి ఒక నందబాలుడు రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా చెట్ల కింద ఉండి గోవులం పిలుస్తుంటే ఏ గోవును పిలిస్తే ఆ గోవు వచ్చిందయ్యా వాడి దగ్గరికి. ఆ గోపాలను రాకుండా మనం పిలుస్తున్నాం రావు, కృష్ణుడు పిలిస్తే వస్తున్నాయి ఏమిట్రా అంటే 100% ప్రేమ భగవంతుంది. మనది 10, 10, 15, 20 గంటే, 20 దాటదిగా. ఫలాపేక్ష సహితమైనటువంటిది మనది, ఫలాపేక్ష రహితమైనటువంటిది భగవంతుడు. ఆ గోవులకి ఎంత చక్కటి పేర్లు పెట్టుకున్నారు చూడండి. మనం మనుషులకు కూడా పెట్టుకోం, దిక్కుమాల కుక్కల పేర్లు పెడతాం, టింకీ టంకీ బాండు. అరే రో అని పిలిచాడు, రోడ్ని రో కాలిపోయినా బతుకుండగానే రాదు. అది ఒక్క అక్షరానికే దానికి కావత్తు రావత్తు ఊత్వం కలిపి దానికి చూడేలా. ఆ పేర్లు వాడిని గౌరవం పెట్టుకున్న పేర్లు.
ఓ పూర్ణచంద్రిక, ఓ గౌతమి గంగా, రమ్ము భగీరథ రాజధనయా, రాసుదా జలరాశి రామేఘమాలిక, రమ్ము చింతామణి రమ్ము సురవి, ఓ మనోహారిణి, ఓ సర్వమంగళ, రా భారతీ దేవి రాధరిత్రి, రామహాలక్ష్మి రామందమారుతి, రమ్ము మందాకిని రాశుభంగి. చక్కటి పేరు. ఆ గోవే వస్తుందట. వచ్చి స్వామి పాదాలు నాకి ముగ్ధమోహన సుకుమార శ్యామసుందరిని కోడి మనమదాకారాన్ని అలా చూస్తూ గంగడోరును ఆ పరమాత్మ శరీరానికి అంటించుకుంటూ ఆధారంతపడిపోతున్నామయ్యా గోవులు పరీక్ష. అంత ముద్దుగా ప్రేమించిన గోపాలబాలుడు ప్రేమించిన గోవులన్నీ ఈనాటి దౌర్భాగ్యమైన కలియుగంలో కూడా కళేవరాల్లోకి పోయి అక్కడ కోస్తూ ఉంటే ఆ గోమాత యొక్క దుఃఖం ఎక్కడికి ముట్టిందో విజ్ఞానవంతులు తెలుసుకోండి. గోపాలకృష్ణ భగవానికి. అందుకే రైతే రాజు అంటున్నాడు, కానీ రైతు ఎక్కడ రాజు ఎక్కడైతున్నాడు, బూజు పట్టిపోతున్నాడు. ఎందుకు? గోవు చేత సేవ చేయించుకొని సాగుదలకు దాన్ని కళెవరాన్ని కోతకు అమ్ముతున్నాడు. ఎద్దు చేత వ్యవసాయం చేయించుకొని ఎద్దును కూడా అక్కడ అమ్మిపారేస్తున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యంత్రయుగం వచ్చింది, మంత్రాన్ని మర్చిపోయినాడు, మంచిని మర్చిపోయినాడు. వంచన కలవాడు పడ్డటువంటి ఒక కలియుగ మానవుడికి మరి అప్పుడు ఎంతకుముందు బ్రహ్మన్నాడు కదా, మాయలు కలుగు వారలను మాయల వెట్టడి ప్రోడా. ఏ విష ప్రయోగాలు చేసుకుంటూ అన్ని జీవకొట్టి చంపుతున్నావో నీ పది కూడా గంటే పదులు కూడా బడుగు ముసలెద్దును రోజావు కదా, నీ పది కూడా బడుగు ముసలెద్దు రోజునకంగా అవుతుంది. ఏ ఉండలేదు ఇంట్లో. పార, గడపార, తట్ట, 2 నాగడి పారెలు కూరలు కలిపి ఉంటే వీడు విషం తాగడు, ఉడుతాడు. ఇలా కథనే ఉంటుంది. గోవు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ జిల్లాలో గోవు పూజింపబడుతుందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుభిక్షం కలుగుతుంది అని మన శాస్త్రం, భాగవత శాస్త్రం చెప్పినాడు. గోపాలకృష్ణుడు కూడా చెప్పినాడు. కానీ ఆ గోవులు కరువైనవి, వాటి పూజ కరువైంది. వాటి యొక్క గో క్షీరం కానీ, గోమయం కానీ, గోమూత్రం కానీ, గోఘృతం కానీ ఈనాడు మనకు కరువైపోయింది అనమాట. ప్యాకేజీ ఉంటే ఎక్కడికి పోయి మనం కొనుక్కొని వచ్చి తీసుకువచ్చుకోడు. గుజరాత్ నుంచో, మహారాష్ట్ర నుంచో ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చుకోడు అనమాట. గోమాత సురవి కృష్ణ పరమాత్ముడి ప్రాణం అన్నమాట. అందుకే గోలోకంలోనే ఉంటాడు ఆయన, గోవుల మధ్యలోనే ఉంటాడు. గోపాలకృష్ణ భగవానికి. రాజా, బృందావనంలో పశుపక్షాలను కూడా ఆనందపడుతూ తిరుగుతున్నాడయ్యా. అదే సమయానికి గార్ధవాదుడైనటువంటి ఒక ధేనుకారుడు అనేటువంటి వాడిని బలరాముడు సంహారం చేసినాడు. ఒక్కనాడు బలరాముడు వెంబడలేడు, కృష్ణుడే గోపాలుతో వస్తూ ఉన్నాడు. పోతుండగా ఆ గోపాలు అన్నారు, కృష్ణ ఈ కాళింగం అడుగు వండి మాత్రం వద్దయ్యా, మాదండి విషపూరితమైన జలాలవి. అమ్మో అమ్మో, పైనుంచి పక్షులు పోతేనే లోపలికి ఎక్కువ చంపి పారేస్తాడు ఆ కాళింగుడు, మాదండి విషం ఉన్నది వాడి దగ్గర. అలాగా అయితే చూద్దాం పద. వద్దు కృష్ణ అని పట్టే చూద్దామా, మనం పోవద్దా నీళ్ళలోకి అని వీళ్ళని ఆశ్వాసించి పరమాత్ముడు ఆ యమునా నది ఒడ్డుకు వచ్చినాడు. ఆ కట్ట దగ్గర ఆ నీళ్ల పక్కకే ఒక చెట్టు ఉన్నది, కదంబ వృక్షం అని. అదొక మహాభక్తుడు భగవంతుని కోసం స్మరించుకుంటూ చెట్టు అయి ఉన్నాడు ఆ కాళింగ మడి ఒడ్డుకు. దాని పేరు కదంబ వృక్షం, అదొక జాతి చెట్లలో. ఆ భక్తుని అనుగ్రహించాలని అదే చెట్టు ఎక్కినాడు. కిందికి ఉన్నది ఆ పీతాంబరాన్ని వీరకాశ పూసి, పైన ఉన్నదాన్ని అడుగు కట్టి, పిల్లంగురయ్యని బొడ్డ దుబ్బుకొని, నిమిలిపించాన్ని ఒకసారి సవించుకొని గుబేళ్ళు మందుకినాడు ఒక్కసారి నీళ్లలో. ఆ శబ్దం విన్నాడు లోపల ఉన్న కాళింగుడు. ఎవరు? బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చరత్కీర్ణ కల్లోలంబై కలంగం జరించే, ఇక్కడ లోపల నేను చూడడు మత్కీలాబీల విశాల దుస్సగ విషగ్రిజ్వాలలను భస్మమై కూడం చేసద నేడు లోకులు నా కోపంబు దీపింపదా, నా కోపంబు దీపింపదా. బాలుండొక్కడు వీడు నా మడుగులొచ్చే. అహంకారం ఎలా ఉంటుంది చూసారా? ఆ ఉప్పు నేను పద్యం లేదని గట్ట ఉంటుంది అహంకారం. ఎవడో పొడ దుంకాడు నీళ్ళల్లో, నేను ఉన్న సంగతి తెలియదేమో, అయిపోయింది మీ పిండం పెట్టుడయ్యా అంటున్నాడు. వాణి పిండమో నీ పిండం గడియ తెలుస్తుంది కొడక.
అని అనేక ముఖాలతో విషంగా అమ్ముకుంటూ బాలకృష్ణ దగ్గరికి వచ్చాక చుట్టూ చుట్టుకున్నాడు కృష్ణ పరమాత్ముని కూరలతోని కరుస్తున్నాడు. కరుచుకో, పట్టుకొని ఇష్టమైన దంచుకో, చుట్టూ చుట్టుకున్నాడు. కానీ ఆ చెరువు కట్ట మీద ఉన్నటువంటి గోపాలు మాత్రం కాలుగాలిన పిల్లగా తిరుగుతున్నాడట. అక్కడ ఊరా అడు ఊరా అదేమన్న కృష్ణుని గరిచే పాము అయ్యయ్యో అంతటన్బోక భుజంగమంబు దుర్మనమున మేన చుట్టుకొని ఉన్నది ఇక్కడ చుత్తము చత్తమంచు గోపాలుడు దుఃఖమునందగా అదే మన కృష్ణుని గరచపాము అంతమోకమైన చుట్టుకొన్నదా భుజంగమంబు. చూడరా ఎలా కరుస్తుందో, చూడరా చుట్టుకుంటే మానేట కరుస్తున్నది. ప్రతి కష్టాన్ని నుంచి మనం కృష్ణుని దూరం చేశాడే, మనం కృష్ణుడికి ఏం చేయలేకపోతున్నాం కదా, మన జన్మాలు వ్యర్థమైపోయినాయి కదా అని ఏడ్చుకుంటూ పాపం ఆ కట్టగా తిరుగుతున్నారు ఆ గోపాలందరూ కూడా. పరీక్ష మహారాజా అంతలో 2-3 పోయి యశోదమ్మకు చెప్పారు. ఆహా అని అవుతుందా, నక్షత్రం అంతా బాదుకుంటూ వస్తున్నది. కన్నా నా చిన్ని కొన్నా పన్నగము నిన్ను గరచినప్పుడు మాటి మాటికి ఎన్నిసార్లు అమ్మా అమ్మా అంటివో నాకు ఆ పన్నగము నన్ను గర్వక నిన్నేటికి గరిచే కొడుకా. ఆహా దిక్కుమాలే పాప అడగాను కొడుకని అన్న కదా బయట ఎందుకు వచ్చిందా, తల్లి ఉదయం అట్లా ఉంటుంది. నేను వచ్చిన మాట నా కొడుకు బతకాలి, ఎవరనుకోవాలి ఇక మాతృదేవో. ఆ పాము గడిచినప్పుడల్లా ఎన్నిసార్లు అమ్మా అమ్మా అమ్మ అన్నావు కొడుక. ఏదైనా బాధగా అమ్మా అంటాం, అయ్యా అనం, సహజం ప్రాణికోటికి. అదే యశోదమ్మ అని ఏడుస్తుంది. చూశాడు, అరే అటు గోపాలు ఏడుస్తున్నారు, ఇటు అమ్మ ఏడుస్తుంది. మరి వీళ్ళు అంత ప్రమాదకరమైన సూచిక దాటిపోయినాక నేను ఏం చేస్తేనే లాభమిగా, యమునాథులు కూడా ప్రాణాలు కూడా విడిస్తారు వీళ్ళు నా కొరకై అని భగవానుడు ఒక్కసారి శరీరాన్ని పెంచుకున్నాడుగా. పట్ట 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 విచ్చుకపోయేంతసేపు ఆ యొక్క శరీరాన్ని పెంచినాడు. కాళింగుడు ఎన్ని తలకాయల్లో అన్ని తలకాయలు దూరం జరిగినవి, చుట్టూ చుట్టుకున్నదంతా కూడా దూరం చేసేంత శరీరాన్ని పెంచినాడు. మొత్తం పాము ఇచ్చిన తర్వాత చిన్నగా అయ్యి చెంగన ఒక్క దూకు దుక్కాడు ఆ కాళింగుని పడగల మీదకి. పరీక్ష మహారాజా శాస్త్ర ప్రకారంగా భరతనాట్యం చేస్తున్నాడా భగవానుడు. చిన్ననాడు తల్లి పోయిన ఉక్కుబాలనిగా ఆడుతున్న ఈ భుజంగుడికి కాళింగుడికి తకదిమి నాట్యం చేస్తుంటే అండబిండ బ్రహ్మాండాలు ఒత్తులో పెట్టుకున్న జగన్నాథుని బరువును తట్టుకోలేకపోతున్నాడయ్యా. రాజా ఒక విచిత్రంగా జరిగింది ఆ నాట్యం, తెలుసునా నీకు ఉంటున్నాడు సుఖదేవుల వారు. విచిత్రమే ఆ పడగల మీదకి ఎక్కడని చెప్తున్నావు కదా, ఎగురుతున్నాడు కావచ్చు. అక్కడే పోయింది. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడే 14 లోకాలు ఉంటారయ్యా రాజా. రాముడు నడుపుకునే అయోధ్య, భగవంతుడు నడుపుకునే అన్నీ ఉంటాయి. ఎందక్కో ఉంది. ఆహా ఆ నీళ్ళల్లో ఆ పడగల మీద ఎక్కి నాట్యం చేస్తుంటే ఆ నాట్యానికి తగ్గట్టుగా సంగీతం, సంగీతానికి తగ్గట్టుగా మృదంగం, మృదంగానికి తగ్గట్టుగా తాళ శబ్దాలు, ఆ తాళ శబ్దాలు తగ్గట్టుగా ఆడియన్స్ ఉన్నారయ్యా. ఆడియన్స్ తగ్గట్టుగా రంగస్థలాన్ని మంచిగా చక్కగా అలంకరించినారు. చక్కటి మెరికీలు బరుగులు పెట్టినారు. యమునా నది నీళ్లలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అప్పుడపడిపోతున్నాడు పరీక్షిత్తు. భగవంతుడు ఉన్నదుకునే ఏం కొర ఉంటుందయ్యా రాజా వినుమని అన్నాడు. మృదంగం లేదన్నావు కదా, మృదంగం ఉన్నది, తాళం ఉన్నది, గానం ఉన్నది, ఆడియన్స్ ఉన్నారు, చక్కటి రంగస్థలం ఉంది, మంచి వైర్ వర్క్స్ ఉన్నది. మన వైర్ వర్క్స్ అన్నా ఒక తీగ కట్ అయిపోయిందంటే కరెంటు మొత్తం ఉడుముకేమిపోతుంది. కానీ అది పోయిగా చెప్తాను వినమన్నాడు. వీళ్ళు ఊడుతున్నాడు పరీక్ష మహారాజు ఏం చెప్తాడని. ఘనయమునా నది కల్లోల గోచంబు సరసమృదంగ గోచంబుగా. యమునా నది ఎవరు ఆమె భక్తురాలైనాయి. మా స్వామి నాట్యం చేస్తున్నాడు కదా, నాట్యానికి దగ్గర మృదంగం కొడుతున్నాడట. ఎలా? తణుకుల ద్వారా తరంగాలు వస్తున్నాయి కదా, ఆ తరంగాల చప్పుడు మృదంగ ధ్వని.
రాజా సాధు బృందావన చర చెంచరీక గానంబు సుగాయక గానంబుగాగా. బృందావనంలో ఆ కాళింగమ్మడు ఒడ్డుతూడు చెట్ల మీద ఉన్న తుమ్మిదలన్నీ జుమ్ 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 అని ఆ నాట్యానికి ఆ మృదంగానికి దగ్గరగా పాడబడుతున్నాయి తుమ్మిదలన్నీ. కలగంస సారస కమనీయ మంజు శబ్దములు తాళ శబ్దములుగాగా. జలచరాలు కలహంసలు సారస పక్షులు చక్రవాక పక్షులు ఆ అరుపులన్నీ తాళం తాళం కొట్టిననే అరుస్తున్నాయి. వాటిగా పిచ్చిపిచ్చాల్సుడు కాదు. ఇక్కడ వాటిల్లో భగవానుడు ఉన్నాడు కనుక, తుమ్మిదల్లో భగవానుడు ఉన్నాడు కనుక మరి ఆడియన్స్ అంటావా? దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా. పద్మరాగాది రత్న ప్రవాసమాన మహిదమణి కాళీయ పని బణామండపమున. పద్మరాగాది రత్న ప్రవాసమాన మహిద కాళీయ పని బణామండపమున. ఎన్ని శిరస్సులు ఉన్నాయి వాడికి? 10 శిరస్సుకో రాయి ఉన్నది మణి. ఒకటి ఆకుపచ్చది, ఒకటి పసుపచ్చది, ఒకటి ఎర్రది, మరి ఇంకోటి గులాబీ రంగుది. అవన్నీ కలర్లు ఇస్తున్నాయి. ఈయనకు తిరపకో కలర్ ఇస్తున్నాయి. ఆ తలకాయ మీద ఉన్న మణులు, ఆ మణుల వెలుగుల లోపల డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూస్తారు కదా మీరు టీవీలో. అగో ఆ తిరప కలర్ ఎలా వస్తుందో అగో ఆ విధంగా వస్తుందట కలర్ల మణులన్నీ కూడా. మరి ఆడియన్స్ ఆ ముక్కోటి దేవతల ఆడియన్స్ అయి చూస్తున్నారు. శ్రోతలు వింటూ చూస్తున్నారట కళ్ళ పండుగ. మరి నాట్యం చేసేవాడు ఎవడయ్యా? నడినలోచన విఖ్యాతనత్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. బ్రహ్మాండమైన భరతనాట్యం. అలా నాట్యం చేస్తుంటే తలకాయలని వక్కలైపోయి నెత్తులు కానీ కంటకథ ప్రాణం నాడికి ప్రాణం పొగడం ఆలస్యం. నాగకాంతలు వచ్చారు, కాళింగుని యొక్క భార్యలు కొంగుదాపినారు. కృష్ణ సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలన పరమ పురుషుండవైన మమ్ములను కరుణించుమా పరందామా పతిభిక్షణ సంగి. సకల జీవనిక ఒడిలో ఉండేటువంటి పరమాత్మ పురుషోత్తమా, కాసంత నీ భరతనాట్యాన్ని ఆపి మా భర్త ప్రాణాలు ఇచ్చి మా మంగళసూత్రాలు నిలువయ్యా స్వామి, పతిభిక్ష వేడుకుంటున్నామన్నారు. నువ్వు ఎలా చెప్తే అలా వింటాం స్వామి. ఆకులమయ్యే భోగమిదే కృష్ణ వ్యాకులమయ్యే భోగమిదే. తలలన్నీయున్ వ్రస్సే ప్రాణములు రాకల పోకలం బొలిసే. రాయిని వెట్టక మానిజేసుపై నీ కరుణా కటాక్షము నిల్పగదే. ఓ సమస్త లోకైక శరణ్య, ఓ అభయ కారణ, ఓ కమలా మనోహర. వ్యాకులమయ్యవో వ్యాకులమైపోయింది పాపం. తలకాలైన ఒక్కరైపోయినాయి. ప్రాణాలు గంట కథ ప్రాణుడైనాడు. పోవడానికి కొన్ని నిమిషాలు పడతాయి కనుక భరతనాట్యాన్ని ఆపి నీ పరతడానాన్ని ఆపి మాకు భిక్ష పెట్టు. కృష్ణ 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 మమ్ము పెళ్లి చేయుమా, మా ప్రాణవల్లముని ప్రాణమిచ్చిగా భక్తవరదా. నీవు చేయు పెళ్లి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెళ్లి పెళ్లి గారు. మమ్ము పెళ్లి చేసి కాపాడబోయే. మళ్ళీ నువ్వు చేసిన పెళ్లి నిత్యం భద్రం. ఎప్పుడు చిన్నప్పుడు మా పెళ్లి అయింది కానీ ఆ పెళ్లి పేడాకులు అయిపోతే నువ్వు కూడా అవ్వకపోతే. భరతనాట్యం ఆపోయ్యా స్వామి, నీ పదతాడనం ఉపసంహారం చేసుకో. నీ పాదాల సాక్షిగా నువ్వు చెప్పినట్టు వింటాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం స్వామి, మమ్మల్ని మన్నించుకొని. నాకంత బతినాడుతుంటే పదకటనం జాలించినాడు. తలకాయ బక్కలైపోయినటువంటి శిరస్సులను సవరించుకొని కాంతున్న నెత్తులు కాస్త దుడుచుకొని గదగద కంఠుడైన కాళింగుడు మెల్లగా స్వామితో అంటున్నాడు.
అంటే కృష్ణ పరమాత్మని పాదపద్మాలకు నమస్కారం చేసి కృష్ణ కృష్ణ మలకలు మా ప్రచారములు మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్ కలులము రోషజాతులము గర్వులము మేమొక మంచివారమే కృష్ణ ప్రాణులకు నైజ గుణములు మానవచ్చునే వెలయవే మా వికారములు నీకు వింతలే మేలొనరించితివి ఈశ్వరా వంకర నడక నడక సీన ఉండదు మాది ముఖంలో విషవైని ఘోరములు కరులము రోషజాతులము గర్వులము మేము మంచివాళ్ళమా స్వామి కృష్ణ అవును ప్రాణులకు ఈ సహజ గుణాలు ఇచ్చింది ఎవరు తండ్రి నువ్వే కదా నీకు కొత్తనా నువ్వు ఎలా చెప్పావో ఆ విధంగా చేస్తుంటాం మా పని అది మా డ్యూటీది కనుక నీ పాదం పడింది కనుక నాకు ఏ గది నువ్వు వివరించినా కానీ నాకు ఆనందమే శనకాలకు దొరకని నీ యొక్క కోమలమైన పాదపద్మాలు నా శిరస్సును పెట్టి నాట్యం ఆడే కనుక నా జన్మం ధన్యమైపోయింది నువ్వు ఏది చేసినా నాకు ఆనందమే అన్నాడు కాళీవుడు సర్పరాజా ఇక్కడ ఉండేటువంటి నీళ్లు జీవకోటి కూడా ఉపయోగపడేటువంటి ఒక ఈ కమ్మడి జలాన్ని మరి వ్యర్థం చేయకుండా వెళ్ళి సముద్రంలో ఉండమని చెప్పినాడు అని చెప్పి కాళింగమడుకు ఒక వరాన్ని ప్రసాదించినాడు కృష్ణస్వామి ఇది మొదలు ఎవరైతే కాళింగమడుగులో స్నానం చేసి ఒక్క పూట ఉపవసించి దేవతను పితృదేవతను స్మరిస్తారో వాళ్ళ కోరికలు నెరవేరుగాక ఇక్కడ తాను నాట్యం చేసిన స్థలం కదా బృందావనంలో ఆ కాళింగమడుకు అటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడయ్యా రాజా నరేంద్ర అంతలోకే గ్రీష్మరుతూ వచ్చింది ఇప్పుడు అదే నడిచేది తుక అవతల గాలి ఉండదు లోపల కరెంట్ ఉండదు ఆ గ్రీష్మ ఋతు లోపల చల్లటి చెట్ల కింద గోలను కాచుకుంటూ కాలక్షేపం చేసినాడు పరమాత్మ అదే సమయంలో బలరాముడు ప్రలంబాదుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహారం చేశాడయ్యా రాజా ఆ గ్రీష్మాదిత్యుడు మా దండి వేడిగా చేస్తుంటే కట్టె రాక్కుని మంటలు పుడుతుంటాయి ఆటోమేటిక్గానే ఆ మంటలు అధికమైపోయి దావాగ్నిలాగా అయ్యి మండుకుంటూ వస్తున్నట ఆ గోవులన్నీ కూడా తోకల మీద పట్టుకొని భయపడి పారిపోతున్నాయి గోపాలందరూ బెంగజింతున్నారు కృష్ణ కృష్ణ అని ఆ కృష్ణ పరమాత్మను వేడుకున్నారు మాధవ నువ్వు ఇక్కడ ఉండి ఇంత తడవేళ సహించిదివయ్య కృష్ణ ఈ దావాగ్ని నుండి మమ్మల్ని రక్షింపుమా కార్చిచ్చు ఈ దావాగ్ని మేము బతకలేకున్నాం మేము కాలిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావయ్యా నీ చుట్టాలకు ఆపదకరంగా చూస్తూ ఊరుకుంటావా మాధవా అని దీనుడు ఎప్పుడైతే ప్రార్థించారో కృష్ణ పరమాత్మ బంధువుల చేతి ప్రార్థితుండై విశ్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోపాలారా ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి మీ దావాగ్రంతా నేను తాగుతానన్నాడే కళ్ళు దృష్టి భయం ఆయనకు ఆయన యొక్క సంజ్ఞ ఆయన మాట ఆయన పాట ఆయన నృత్యం అన్నీ కూడా ఆధ్యాత్మ వేదాంతానికి సంబంధించినవే ఏమిటంటే కష్టం రాగానే కృష్ణ కృష్ణ సంసార దావాగ్ని రాఘవయ్య రాఘవయ్య ఆడడం రాగా ఏదో నాలుగు పూలు తీసుకొని చూడసమా పూజ చేస్తే నీ కష్టాలు నేను రాగా నీ సంసార దావాగ్ని నేను రాగానంటే ప్రీతిపూర్వకంగా అభిజించుకుంటూ కళ్ళు మూసుకోండి రెండు మెయిన్ గేట్లు లోపలి మూసివేయండి మెయిన్ గేట్లు మూసి పారేసామంటే ఏమిటి అంతర్ముఖం అయిపోతాడు మానవుడు కళ్ళు తెరిస్తే మాయా కళ్ళు మూస్తే మానవుడు అదే చెప్తాడు ఇక్కడ పరమాత్మ మీ దావాగ్ని తాగుతా మూసుకొని కాళ్ళు మూసుకున్నాడు మొత్తం దావాగ్ని తాగినాడు సంసార దావాగ్ని ఎర్రచున్ని పాదాశ్రయం చేయుమా